బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోర్టుకు హాజరయ్యారు. అనంతరం శ్వాస తీసుకోవడంలో వంశీ ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా వెంటనే ఆయన్ని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల పాటు ఆయనకు చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుందని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు స్పష్టం చేసినట్లు సమాచారం. సో దీని మీద మరింత సమాచారం ఐపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? మరొకసారి వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం కొంత క్షీణించడంతో స్వల్పంగా అస్వస్థతకి గురి కావడంతో ఈ రోజు విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వంశీ జాయిన్ అవడం జరిగింది. అయితే గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి సంబంధించి హాజరైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి కొంత అస్వస్థతకి గురవడం జరిగింది. దాని నిమిత్తం అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. గత 37 రోజులకి సంబంధించి కూడా విజయవాడ జిల్లా జైల్లో పలు కేసులకి సంబంధించి రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో, అటు జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలో కొంత ఆరోగ్యం అయితే క్షీణించింది. అనంతరం అటు వెన్నెముక సమస్య, అదేవిధంగా దాంతో పాటు కొంత ఆరోగ్య క్షీణించడానికి సంబంధించి కూడా గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కూడా అందించారు. అనంతరం అన్ని కేసులకి సంబంధించి కూడా బెయిల్ రావడంతో విడుదలైన వల్లభనేని వంశీకి సంబంధించి అటు స్టేషన్ లో సంతకాలు పెట్టడంతో పాటు కోర్టుకు సంబంధించిన వాయిదాలకు కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొంత అస్వస్థతకు గురవడంతో మరొకసారి గుటాహుటున అటు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ప్రస్తుతం వంశీ ఈ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే వైద్యులు వంశీకి సంబంధించి చికిత్స చేస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో ఏవైతే కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆ అనారోగ్య సంబంధించిన సమస్యలకి సంబంధించి కూడా కొంత తీవ్రత కొంతమేర తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఆ సమస్యలు మళ్ళీ తిరగబోతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన చికిత్స ఏ రకంగా ఉండబోతుంది, ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారనే అంశాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రేపు వచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతం అయితే వంశీ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత నిలకడగానే ఉంది. హాస్పిటల్లో అటు డాక్టర్లందరూ కూడా వంశీకి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ఇప్పటికే అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గన్నవరం నుంచి కూడా హాస్పిటల్ వద్ద చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.